ఇంతమందిని చేర్పించడానికి ఇప్పుడు 3 నెలల క్రితం వచ్చిన మన శరణ్ గారు కూడా ఏ ఒక్కరోజు ఇంక 3 నెలలు కదా నేను ఇక్కడ ఉండేది నేనేం చేస్తానని అనుకోకుండా ఆయన ప్రతి క్షణం స్కూల్కి ఏం కావాలో అని తాపత్రయపడిపోతూ మోడల్ స్కూల్ వచ్చింది ఇంకా ఏదో చేద్దామని ఆయనకు ఉన్న టైం అంతా కూడా ఎంతో బాగా ఉపయోగించుకుని ఏం కావాలితే చేయించారు. అలాగే మా ఊరు అదృష్టం ఏంటో కానీ ఏ టీచర్లు వచ్చినా కూడా చాలా బాగా ప్రజల్లో కావాల్సిన అన్ని అడుగుతారు, చేపించుకుంటారు, అలాగే చాలా బాగా చేస్తూ ఉంటారు. దయవంచి ఏంటంటే మీరు ఎంతో కాంపిటీషన్ తోటి వచ్చి టీచర్స్గా ఇక్కడ ఉద్యోగాలు తెచ్చుకున్నందుకు మీరు మిగతా టీచర్స్ ప్రైవేట్ టీచర్స్ కంటే కూడా ఎంతో జ్ఞానంతో ఇక్కడ ఉన్న పిల్లలకి మంచి విద్యను బోధించి వాళ్ళని ప్రయోజకులు చేయడానికి మీరు శక్తివంచన లేకుండా మీరు చేస్తున్న కృషికి చాలా అభినందనీయం. ఎందుకంటే ఈ మధ్యన పేపర్లో చూసాం బీజీ హాస్టల్లో చదివిన పిల్లలు 50 మంది నీట్ ఐఐటీలో సెలెక్ట్ అయ్యారు. ఓన్లీ 150 మందికి. మిగతా ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళు అందరూ కొన్ని వేల మందిని జాయిన్ చేసుకుని మెరిట్ స్టూడెంట్స్ని అందులో మెరిట్ని చూపించి మేము ఎంతో మెరిట్ స్టూడెంట్ అని చెప్పేసి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వస్తున్నారు. కానీ గవర్నమెంట్ టీచర్స్ సహృదయంతో చేసి మన చరణ్ గారు ఎలాగైతే ఉన్న 3 నెలలు మా గ్రామం గురించి ఎలాగైతే ఇచ్చారో అలాగే మిగతా టీచర్స్ కూడా చేసి ఈ గ్రామానికి అలాగే ఈ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని అలాగే ఈ సన్మాన కార్యక్రమంలో మన చరణ్ గారికి మిగతా జీవితం అంతా కూడా మంచి ఆరోగ్యంగా ఆధ్యాత్మికంగా మంచి అభివృద్ధిలోకి వచ్చి ఆయన మరిన్ని మంచి పనులు చేయడానికి ఆ దేవుడు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చక్కగా సత్యనారాయణ గారు రమేష్ గారు థ్యాంక్ యూ సార్. ఆయనకి కూడా చెప్పండి. మరి గ్రామ పదవులు సర్పంచ్ గారిని 1 నిమిషం మాట్లాడుతుందే కూర్చున్నాం. సర్పంచ్ గారిని కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తున్నాం.